ఒప్పుకొని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సమృద్ధిని దయచేశారు. ఆ విధముగా మనము ప్రార్థిస్తూ ఉంటే మన యొక్క పక్షాన ప్రభు ఉంటారనేసి నిన్నటి దినమున మనము చెప్పుకున్నాం. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, సరి అయిన ఉపవాసం ఉండి దేవుని యొక్క ఆజ్ఞలు సరైన విధములో మనము నడుచుకుంటా ఉంటే, దేవుని ఆజ్ఞలు సరైన విధములో మనము పాటిస్తా నడుచుకుంటా ఉంటే ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. మనం చూస్తూ ఉంటే చూడండి, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 21వ వాక్యము 4th లైన్ చదువుకుందామమ్మా. మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. చాలండి, చదవబడిన వాక్య నిమిత్తము ప్రభు మనతో మాట్లాడలాగన దేవుని యొక్క సన్నిధానములో కొంచెం సేపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకి లెక్కలేని వందనములు, స్తోత్రములు నాయన. మీరు ప్రకటించి చెప్పిన రీతిగా ఉపవాస ప్రార్థనలు నాయన ప్రభువా మేము జరుపుతా ఉన్నాం. ఈరోజు నాయన రెండవ రోజున నాయన మాతో ఏమైతే మాట్లాడదలుచుకున్నారో చదివించిన వాక్యము ద్వారా మీరు ధారాళముగా సూటిగా మాట్లాడండి. వినిన ఈ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో మేము అవలంబించుకునే కృపని సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయముతో వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ చదువుకున్న వాక్య సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తమ యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారండి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చాడంట. వచ్చేసి ఈ రీతిగా తెలియపరుస్తా ఉన్నాడు, అయ్యా నా కుమారునికి ఒక రోగం ఉన్నది. ఆ రోగము పేరేంటంటే చాంద్ర రోగము. ఏం పేరండి? చాంద్ర రోగము. నేను ఆల్రెడీ మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను. వారు ఈ యొక్క రోగిగా ఉన్న మా యొక్క బిడ్డని ఏమీ చేయలేకపోయారు. స్వస్థత నా బిడ్డకి ఇవ్వలేకపోయారు. గొప్పగా ప్రార్థన చేసినా కానీ వారు నా బిడ్డకి స్వస్థత దయచేయలేదు. మీరు సహాయం చేయండి ప్రభు అనేసి వాళ్ళ శిష్యుల దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చాడంట? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చారంట. ప్రియ దైవ జనాంగమా, ప్రభువు చిన్న ప్రార్థన చేయగా, విశ్వాసముతో ప్రార్థన చేయగా అంతటా ఆ దెయ్యమును దేవుడు గద్దింపగా అది వానిని వదిలి పోయెను అని వాక్యం ఉందండి. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను అని వాక్యం ఉన్నది. ఇలా స్వస్థత ప్రభు ప్రార్థన చేస్తే వచ్చింది. శిష్యులమైన మేము ప్రార్థన చేస్తే ఆ యొక్క రోగి బాగుపడలేదని శిష్యులందరూ ప్రభు దగ్గరకు వచ్చేసి, అయ్యా మేము కూడా నీవు చేసినట్లే చేశాము, కానీ మేము ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క చిన్న బిడ్డ ఎందుకు స్వస్థత పొందలేదు? నీవు ప్రార్థన చేయగానే వెంటనే ఎందుకు స్వస్థత వచ్చింది? మాకు చెప్పండి ప్రభువా అనేసి